ఒక రాజుగారికి ఎవరో 2 అందమైన పక్షులను బహుమతిగా ఇచ్చారు. అవి చాలా అరుదైన జాతికి చెందినవి. రాజుగారు వాటికోసం ఒక ప్రత్యేకమైన తోటను ఏర్పాటుచేసి వాటికి శిక్షణ ఇవ్వడానికి ఒక నిపుణుడిని పిలిపించారు. కొన్ని నెలల తర్వాత రాజుగారు ఆ పక్షులను చూడటానికి వెళ్లారు. ఒక పక్షి ఆకాశంలో చాలా ఎత్తున ఎంతో గంభీరంగా ఎగురుతోంది. కాని రెండో పక్షి మాత్రం తను ఉన్న కొమ్మను వదిలి అస్సలు కదలడం లేదు. అది అక్కడే కూర్చుని ఉంది. రాజుగారు చాలామంది పండితులను, వైద్యులను పిలిపించారు. కాని ఎవ్వరూ ఆ పక్షిని ఎగిరేలా చేయలేకపోయారు. చివలికి ఊరిలో ఉండే ఒక తెలివైన రైతును పిలిపించారు. మరుసటిరోజు ఉదయం రాజుగారు వచ్చి చూసేసరికి ఆ రెండో పక్షి కూడా మొదటిదానికంటే ఎత్తులో ఎగురుతోంది. రాజుగారు ఆశ్చర్యపోయి, "నువ్వు ఏం మంత్రం వేశావు? అది ఎలా ఎగిరింది?" అని రైతునడిగారు. రైతు నవ్వుతూ, "నేనేమీ చెయ్యలేదు రాజా. అది కూర్చున్న కొమ్మను నరికేశాను. దాంతో దానికి ఎగరడం తప్ప వేరే దారి లేకపోయింది" అన్నాడు. మనలో చాలామందికి గొప్పగా ఎదిగే శక్తి ఉంటుంది. కాని మనకు అలవాటైన కంఫర్ట్ జోన్ అనే కొమ్మను పట్టుకుని వేలాడుతుంటాం. ఏదైనా కొత్తగా చేయడానికి మనం భయపడతాం. మన దగ్గర ఉన్నది పోతుందేమో అన్న భయంతో అంతకంటే గొప్ప అవకాశాల వైపు చూడము. మనల్ని మనం నిరూపించుకోవాలంటే ముందు ఆ భయాన్ని వదిలేయాలి. అప్పుడే మనం ఎంత ఎత్తుకు ఎగరగలమో మనకే తెలుస్తుంది.